అపవిత్రత ఉన్న చోట యేసయ్య నివసించలేడు. నీ శరీరంలో పాపం ఉన్నట్లయితే, నీలో పాపం ఉన్నట్లయితే యేసు నివసించలేడు. కాబట్టి ఈరోజు ప్రభుని అడుగుతావా, ప్రభువా నాలో ఉన్న పాపాన్ని బట్టే, నాలో ఉన్న కోపాన్ని బట్టే, నాలో ఉన్న కామాన్ని బట్టే, నాలో ఉన్న తొందరతనాన్ని బట్టే, గయాలితనాన్ని బట్టే, మూర్ఖత్వాన్ని బట్టే, మూఢత్వాన్ని బట్టే నువ్వు నాలో నివసించలేకపోతున్నావు ప్రభువా, నన్ను క్షమించి నాలో ఉన్న అపవిత్రతను తొలగించి నాకు పవిత్రతను ప్రసాదించి పరిశుద్ధుడు అయిన నీవు ఇక నుంచి నాలో నివసించు ప్రభువా. నా కుటుంబం నాలో నిన్ను చూడాలి, నా భర్త, నా భార్య, నా బిడ్డలు నాలో నిన్ను చూడాలి ప్రభువా. నేను నీలా జీవించాలని ఆశపడుతున్నానయ్యా అన్నవాళ్ళు ఉన్నట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థనలు